డిప్యూటీ డిఓ గారికి, అలాగే హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. తర్వాత గుడ్ మార్నింగ్ మై డియర్ లిటిల్ ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ. నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ టీచర్గా, గవర్నమెంట్ లెక్చరర్గా పనిచేశాను. దాదాపు 15 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. తర్వాత ఇటు సైడ్ గ్రూప్ సైడ్ వచ్చి ఈ ఉద్యోగంలో సెటిల్ కావాల్సి వచ్చింది. మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా వింటానంటే నేను కొన్ని విషయాలు మీకు అందరికీ అర్థమయ్యేటట్లు, మీకు అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండేటే చెప్తా. జిమ్లు, యోగా సెంటర్లు, స్పాలు, వీటిలో అవగాహన సదస్సులు జరిగాయి. అలాగే రోజుకు ఒక డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితేమి, తర్వాత ఇంకా రేపు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఇటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఈ ట్యాక్స్ రేట్లు తగ్గినాయని ప్రజలకు అవగాహన జరగాలి. ఈవెన్ వీళ్ళు డీలర్లకు కూడా అవగాహన జరిగి వాళ్ళు దానికి తగినట్లు తగ్గించి అమ్మాలా అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ స్కూల్కు రావడం చాలా సంతోషకరంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమణారెడ్డి, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, ఆదోని. ప్రభుత్వం ప్రచారంలో భాగంగా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెహ్రూ మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పిల్లలకు అవగాహన కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గత నెల 25వ తారీఖు నుండి అమలు జరుగుతున్నటువంటి జిఎస్టీ అవగాహనలో భాగంగా ఈరోజు ప్రతి పాఠశాలలో నిర్వహించాల్సినటువంటి పోటీలు, ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్ మరియు పెయింటింగ్, అందులో భాగంగానే మన పాఠశాలకి డిప్యూటీ కమిషనర్ గారు రావడం జరిగింది. అయితే మనకు అత్యవసర సందేశంగా ఆదేశంగా ఇవ్వబడినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు వాల్మీకి జయంతి ఉత్సవాన్ని కూడా మనం పాఠశాలలో జరుపుకోవాలి. వాల్మీకి బోయకులంలో పుట్టాడు. అయితే ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి భారతదేశానికి మనకు గుర్తింపు తెచ్చినటువంటి కుటుంబ వ్యవస్థకు అత్యంత దగ్గరైనటువంటి కథ, ఇతిహాసము, పురాణము, చరిత్ర అన్నీ రామాయణంలో ఉన్నాయి. తల్లిదండ్రిని ఎలా గౌరవించాలి అనేది రాముడి పాత్ర ద్వారా మనకు తెలియజేయబడింది. అన్నావదనను గౌరవించాల్సినటువంటి విధానం ఎట్లాంటిది అని లక్ష్మణుడి పాత్ర ద్వారా మనకు తెలియజేయబడింది. కుటుంబంలో ఉన్నటువంటి నిర్వహించినప్పుడే ఆ కుటుంబము సమాజంలో గౌరవించబడేటువంటి కుటుంబంగా గుర్తించబడుతుంది అనేది చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. వీళ్ళెవరబ్బా బయట నుంచి ఎవరు వచ్చారు మా స్కూల్కు, ఏదో మాట్లాడతారంట, ఏమో చెప్తారంట. మేము ఏమీ చెప్పట్లేదు. మీరు వాడే ప్రతి వస్తువు
మీ ఒంటి మీద ఉండే బట్టలు కావచ్చు, మీ కాళ్ళలో చెప్పులు కావచ్చు, మీరు వాడే పిన్ను, సేఫ్టీ పిన్ను, పిన్నీసు లేదా గుండు సూది, మీరు తల మీద పెట్టుకునే టోపీ కావచ్చు, ఏ దాని మీదైనా సరే మీ చుట్టూ కనబడే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళం మేము. పన్నులు కలెక్ట్ చేస్తాం. ఇది ఇప్పుడు జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటున్నారు. వీటికి ముందు వేరే వేరే పేర్లు ఉండేటివి. 2005 సంవత్సరం ముందు దీని సేల్ ట్యాక్స్ అనేవాళ్ళు. 2005 నుండి 2017 వరకు దీన్ని కమర్షియల్ ట్యాక్స్ అన్నారు. దాని వ్యాట్ చట్టం అని కూడా అన్నారు. 2017 జూలై 1 నుంచి జిఎస్టీ చట్టాన్ని అమలు చేయడం మొదలైంది. ఇది ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది? గతంలో ఎలా ఉండేదంటే ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క దాంట్లో కొన్ని వస్తువులకు ట్యాక్స్ ఇక్కడ ఉంటుంది, కర్ణాటక పోతే ట్యాక్స్ ఉండదు, తమిళనాడు పోతే ట్యాక్స్ ఉంటుంది, వాళ్ళ రేట్ ఆఫ్ ట్యాక్స్ వేరు, రేట్ ఎక్కువ ఉండేది. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ట్యాక్స్ ఉండడం, పన్ను మీద మళ్ళీ పన్ను పడ్డం, ట్యాక్స్ మీద ట్యాక్స్, ఇటువంటి సమస్యలు ఉండడంతో ఇలా వద్దు, దేశానికంతా ఒకటే చట్టం ఉండాలి, దేశానికంతా ఒకటే ట్యాక్స్ ఉండాలి, వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒక్కటే దేశం ఒకటే ట్యాక్స్, ఒకటే పన్ను అనే నినాదంతో జిఎస్టీని 2017 జూలై 1 నుంచి అమలు చేయడం మొదలైంది. సరే, ఏంటి సార్ 2017లో మొదలైంది, ఈరోజు ఎందుకు వచ్చారు అనేదానికి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఈ 2017లో జిఎస్టీ చట్టం వచ్చినప్పుడు అంతకు ముందు ట్యాక్స్ వసూలు చేసే చాలా వస్తువులను తీసేసినారు. అంటే ట్యాక్సే లేకుండా చేశారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎగ్జెంప్టెడ్ అంటారు. అంతకు మునుపు ఏమంటే మనం తినే బియ్యానికి, పప్పు, ఉప్పు, ఇటువంటి అంటే కనీస అవసరాలు, ఇటువంటి వాటికి ట్యాక్స్ ఉండేది, 5% ఉండేది. ఈ జిఎస్టీ రావడంతో అటువంటి అంటే ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా తిండి, కనీస అవసరాలు, అటువంటి వాటి మీద ట్యాక్స్ ఉండకూడదు అని వాటికి తీసేశారు. మనకి ఇప్పుడు కూడా మనం తినే బియ్యానికి కానీ, కందిబ్యాళ్ళు, ఉప్పు, ఇటువంటి వస్తువులకు మనం తినే తిండికి సంబంధించినవి, బేసిక్ నీడ్స్, కనీస అవసరాలకు సంబంధించిన వాటి మీద ట్యాక్స్ లేదు.